మనము పాపాన్ని సహించకూడదు, పాపాన్ని దాచుకోకూడదని అర్థం. అక్కడ పౌలు అన్నాడు కదా, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులయబెడుతుంది. మనం విశ్వాసులమని చెప్పుకుంటూ పాపముతోనే జీవిస్తూ ఉంటుంటే మరి ఆ పాపము మనల్ని దేనికి అప్పగిస్తుంది? మరణానికి అప్పగిస్తూ ఉంది. ఒక ఇంట్లో చిన్న మంట అంటుకుంది, మనం చూస్తుండగానే ఏదో స్టవ్ ఏదో బర్న్ అయ్యి స్టవ్ పక్కన ఏదో గుడ్డ పెట్టావు, ఆ గుడ్డ అంటేసుకుంది స్టవ్ దగ్గర. చిన్న గుడ్డే కదా అని చెప్పి నువ్వు అలా చూస్తానే ఉండిపోతావా? ఉండిపోతావు. ఆ చిన్న గుడ్డ కాలి ఆ పక్కన కిటికీ మీదకి వెళ్తుంది, కిటికీ మీద నుండి కట్టెన మీదకి వెళ్తుంది, కట్టెన మీద నుండి ఇల్లంతా వ్యాపిస్తుంది. పాపం కూడా అలాంటిదే, తగలబెట్టేస్తుంది. పాపం మనల్ని మండబెట్టేస్తుంది. పాపం మనల్ని నాశనం చేసేస్తుంది. అందుకే పాపాన్ని సహించకూడదు. సంఘములో పాపాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మరందరినో పాడు చేసేస్తుందటండి. అందుకే పౌలు గద్దించాడు, మీలో ఇట్లాంటి పనులు చేస్తున్న వారిని ఎలా సహిస్తున్నారు? మీరు తప్పుడు మార్గములో వెళ్తున్న వారిని, అక్రమములు చేస్తున్న వారిని, అన్యాయపు ప్రవర్తన గల వారిని, చెడ్డ జీవితం గల వారిని ఎలాగ మీరు సహిస్తున్నారు అని చెప్పి ఈ పౌలు ఆ సంఘమును ఎంతగానో గద్దించటము జరిగింది. నిజమేనండి. మనం ఏం చేయాలి? పాపమును దాచుకోకూడదు, పాపమును దాచుకోకూడదు. మోసే చనిపోయాడు, కనానుకి ఇశ్రాయేలీయులను చేర్చవలసిన బాధ్యత యెహోషువకు వచ్చింది. ఇప్పుడు యెహోషువను దేవుడు బలపరిచాడు. యెరికో మీదకి వెళ్ళు, నీకు విజయం ఇస్తానన్నాడు. ఆశ్చర్యకరంగా యెరికో అనేది చాలా పెద్దది, దృఢమైనది, ఎత్తైన గోడలు గలది. అలాంటి దాన్ని వారంతా ఏం చేశారంటే వెళ్ళి యెరికోను ఓడించేశారు. ఓడించేస్తే వీళ్ళకి ఎలాగుంటది? అబ్బో, మేము విజయం సాధించేసామరా, వీఆర్ గ్రేట్ అన్నట్టు ఉంటది కదా. ఓడించేశారు. మరి యెరికోను ఓడించేసిన తర్వాత ఈ యెహోషువ ఏం చేశాడంటే ఇద్దరు ఆ సిఐడీలను పంపాడు. మనం ఈ రోజుల్లో సిఐడీలు అనుకుందాం, గూఢచారు. మీరు వెళ్ళి దీని పక్కనే హాయ్ అనే పట్టణం ఉంది కదా, దాని స్థితిగతులు ఎలాగున్నాయో తెలుసుకురండి, దాన్ని మనం ముట్టడిందాం. మనకు దేవుడు ఇస్తున్న పట్టణాలు ఇవన్నీని, కనాను దేశం మనదని వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు హాయ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఏమేమున్నాయి, వాళ్ళ మిలిటరీ ఫోర్స్ ఎంత, వారు బలమంతా, వారు మనుషులు ఎలాగున్నారు, వారి సైన్యం ఎలాగుంది అంతా తెలుసుకొని రండి అని చెప్పి అనే పట్టణానికి పంపి ఆ ప్రాంతానికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, వాళ్ళ సైన్యం ఎంత ఉందో మొత్తం అంతా వాళ్ళు సేకరించుకొచ్చేసారు. రిపోర్ట్ తెచ్చారు యెహోషువకి, అయ్యా అది చాలా చిన్న పట్టణం, అక్కడ పెద్ద సైనికులు కూడా ఎవరు లేరు, ఇంతమంది వెళ్ళక్కర్లేదు, మన వాళ్ళు 3000 మంది వెళ్తే చాలండి అన్నారు. సరే వెళ్ళండి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరేం చేశారంటే ఈ వెళ్ళిన వీళ్ళనే కుక్కలను తరిమినట్టు తరిమేశారటండి. దొరికిన వాళ్ళని తరిమి 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 నరికేశారట. అలా నరికేసిన వారు 36 మంది అయిపోయారు. ఎప్పుడైతే ఇంతమంది చచ్చిపోయారో మిగతా వాళ్ళు, అమ్మో వీరికి ఏదో పట్టింది, మనల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అని చెప్పి ఇశ్రాయేలీయులంతా పరిగెట్టుకుని దౌడు తీసి మరలా యెహోషువ దగ్గరికి వచ్చి ఏడవటం ప్రారంభించారు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, అయ్యా తండ్రి యెహోవా దేవా, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి పంపించావు? వారి చేతిలో మేము చావడానక అని దుఃఖంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యెహోషువతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులలో పాపము ఉంది. ఈ ఓటమి, ఈ అపజయము ఎందుకు వచ్చిందంటే మీలో ఉన్న పాపమును బట్టి వచ్చింది. చాలా మంది అనుకుంటారు, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి అన్ని ఇస్తున్నాను, దేవుణ్ణి నేను మరిచిపోకుండా పడుకునేటప్పుడు ప్రభువా తండ్రి యేసయ్య అని పడుకుంటున్నాను, ఇన్ని చేస్తున్నా నేను అనుకున్నది జరగటం లేదేంటి? దేవుడు అంటున్నాడు, మీలో పాపము.
దేవుడు ఏమంటున్నాడు? నీలో పాపం ఉంది. ఆ పాపమును బట్టి నీకు విజయం రావటం లేదు. ఆ పాపమును బట్టి నువ్వు ఈ పరీక్షను నెగ్గటలేదు. ఆ పాపమును బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం అందటం లేదు. ఆ పాపమును బట్టి నీకు ఆరోగ్యం సంపూర్ణముగా రావటం లేదు. పాపముంది. ఆ పాపమును జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో 11వ వచనము, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు అంటే యెహోషువ ఏడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, లే, నీ ముఖము కిందకు మోపుకొని ఉన్నావు ఎందుకు సిగ్గు లేకుండానే, నేను చెప్పింది విను అంటున్నాడు అంతే. అని ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఈ అపజయము మీకు వచ్చింది. యెరికో అనేది శపించిన పట్టణం. యెరికోని సంపూర్ణంగా నాశనం చేయమన్నాను. అక్కడ మనుషుల్ని కానీ పశువుల్ని కానీ వారికి చెందిన బంగారం కానీ వారికి చెందిన వస్త్రాలు కానీ వారికి చెందిన వెండిని కానీ ముట్టుకోవద్దన్నాను నేను. దేవుడు శపించిన దాన్ని మనము ముట్టుకోకూడదు. ముట్టుకోవద్దంటే మీలో ఒకడు దానిని దొంగిలించి దాచిపెట్టి ఉంచాడు, వాడిని బట్టి ఈ శిక్ష మీ అందరికీ కలిగింది. మరయ్యా ఈ శిక్ష ఎలాగ పోవాలి అంటే ముందు వాడిని పట్టుకోండి. ఇప్పుడు యెహోషువ ఆ సమాజం అందరికీ దండోరేయించాడు. రేపు అందరూ పరిశుద్ధపరుచుకొని ఇక్కడికి రండి, మన దేవుడు ఈ పాపము ఎవడు చేశాడో వాడిని చూపెడతానన్నాడు. అంటే మొదటగా 12 మంది గోత్రకర్తలు వచ్చి అలాగా నిలబడ్డారు. ఇశ్రాయేలు ఎంతమంది గోత్రాలండి? 12. మరి 12 మంది గోత్రకర్తలు రావాలి కదా, గోత్రకర్తలు పెద్దలు రావాలి కదా. వారు వచ్చి నిలబడ్డారు. నిలబడిన తర్వాత యోధా గోత్రం తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నారు అంతే. యోధా గోత్రం అక్కడ నిలబడ్డదంటే ఈ పాపం చేసింది ఎవరండి? యోధా గోత్రపులోని వాడు చేశాడు. మరి యోధా గోత్రంలో ఉన్నవాడు అందరూ చేశారా? లేదు. తర్వాత వంశమును తీశాడు. జరహు వంశం వచ్చింది. జరహు తప్ప మిగతా వంశస్థులందరూ వెళ్ళిపోయిందన్నారు. ఆ గోత్రంలో మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, జరహు ఒకడే ఉన్నారు. మరి ఈ జరహు తర్వాత కుటుంబం వచ్చింది. మరి జరహుకు పుట్టిన వాళ్ళందరూ ఉంటారు కదా అందులోని. జరహు తండ్రి, ఆ తండ్రికి పుట్టిన పిల్లలందరూ ఉంటారు, వారి కుటుంబాలు అలాగా ఉంటాయి. కుటుంబం వచ్చింది, ఆ కుటుంబాలు నిలబడి ఉన్నారు, వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. జరహు కుటుంబాలందరూ నిలబడి ఉన్నారు. జరహు పుట్టిన పురుషులందరూ నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే ఆ జరహు కుటుంబంలోని జబ్ది అనేవాడికి చూపించింది దేవుని హస్తం. జబ్దిని నిలబెట్టాడు. జబ్ది అక్కడ నిలబడ్డాడు. ఈ జబ్ది జరహుకు మనవడు. జబ్ది నిలబడ్డాడు. ఈ జబ్ది తర్వాత జబ్దికి చెందిన కుమారులందరూ కూడా నిలబడండి అన్నారు మరలా. అంటే మీకు అర్థమవటం కోసం వివరించనని. జబ్దికి చెందిన కుమారులందరూ కూడా నిలబడండి అంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, జరహుకు పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. జబ్దికి పుట్టిన కొడుకులందరూ కూడా అలా నిలబడ్డారు. నిలబడితే ఆ జబ్దికి పుట్టిన కొడుకుల్లో కర్మీ అనేవాడు ఒకడు పట్టుబడ్డాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవడున్నాడు? కర్మీ. ఈ కర్మీకి పుట్టిన వారందరూ నిలబడండి అన్నారు. ఈ కర్మీకి పుట్టిన వాళ్ళందరూ వరుసగా నిలబడ్డారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. నిలబడితే ఈ కర్మీకి పుట్టిన వాడిలో ఆకాని మీదకే నేరం చూపించబడుతుంది. నువ్వే ఈ నేరం
నువ్వే ఈ నేరం చేసి. కాబట్టి నువ్వు చేసిన ఈ నేరమును బట్టి ఈ శాపగ్రస్తమైనది నీలో నువ్వు తెచ్చినందున దేవుని కోపము మన మీద రగులుకున్నందున యెహోషువ అంటున్నాడు, ఈ ఆకాను పశువులను, ఆకాను యొక్క డేరాను, ఆకాను యొక్క వస్తువులను, ఆకాను యొక్క కుమార్తెలను అందరినీ ఆ కోరు లోయలోనికి తీసుకుని రండి అన్నారు. ఎక్కడ తీసుకురమ్మన్నాడండి? ఆ కోరు లోయలోనికి. మరి ఇదంతా అయిన తర్వాత ఆ కోరు లోయ కంటే ముందు మరి న్యాయ విచారణ జరగాలి కదా. ఆకాను, దేవుని మాట నీ వైపే పలుకుతుంది, నువ్వు నేరం చేశావా అడిగినప్పుడు నేను నిజంగా శపితమైన దానిని తీసుకున్నాను. చూడండి 21వ వచనములో, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరాల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఒప్పుకున్న తర్వాత ఈ కుటుంబాన్ని మనము ఉంచితే మనకి ఇంకా అపజయాలే కలుగుతాయి. ఆ రోజుల్లో అలాగే ఉండేదండి, ధర్మశాస్త్రం అలా చెప్పేది, అపజయాలే కలుగుతాయి. కాబట్టి వీరిని పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని రండి అని చెప్పి ఆ కోరు లోయలోనికి ఆ పశువులతో సహా తెలియని వాటిని కూడా, వారి కుమార్తెలు, పశువులు, దాసులు అందరూ, అతనికి సంబంధించిన అందరూ, చివరికి డేరా కూడా ఆ కోరు లోయలో వేసేసి రాళ్ళు రువ్వి వారిని కాల్చివేసి వాళ్ళ మీద రాళ్ళను పెంట కుప్పగా వేసేశారు. దేవుడు అపజయం ఇస్తే అంత దారుణమైన పరిస్థితులు మన కుటుంబాలలో ఎదుర్కొంటాం. కాబట్టి ప్రియమైన విశ్వాసి, మనము ఏం చేయాలంటే దేవుని విషయములో దొంగిలించే ఆ స్వభావము మనకు ఉండకూడదు. క్రైస్తవులో ఉన్న నిజమైన దొంగిలించే స్వభావం ఏమిటంటే వారు దేవుని సమయాన్ని దొంగిలిస్తారు. మరి ఏం చేస్తారండి? దేవుని సమయాన్ని దొంగిలిస్తారు. 6 రోజులు పని చేసుకోవయ్యా, 7వ రోజుని మందిరానికి రమ్మంటే వస్తాడా? రారు. చికెన్ కొట్టు దగ్గర లైన్లో నిలబడి ఉంటాం ఈయనకు అలవాటు, హ్యాపీ. మటన్ కొట్టు దగ్గర లైన్లో ఉండమంటే హ్యాపీ. ఇలాంటివే హ్యాపీ. దేవుని సన్నిధిలో హ్యాపీ అనేది ఉండదు. దేవుడు అంటున్నాడు, నువ్వు దొంగవి, దొంగిలిస్తున్నావు. కాబట్టి దేవుడు నిషేధించింది, ఈ ఆకాను దొంగిలించి దాచుకున్నాడు కాబట్టి ఆ పాపం ఎవరి మీదకి వచ్చిందంటే యెజ్రెయేలు మీదకి వచ్చింది. యెజ్రెయేలుకి ఏమి తెచ్చింది? అపజయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి పాపము ఆ వ్యక్తితోటే పోదు, మొత్తం కుటుంబం అంతా నాశనమైపోయింది. దానికి ముందు ఆ వ్యక్తితోటే ఆ పాపం పోలేదు, యెజ్రెయేలు సమాజం అంతా అపజయం పాలు అయ్యింది. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపమును ద్వేషించుకోవాలి. పాపమును ద్వేషించు.